జయించువానికి నా దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అన్నాడు. జయించువానికి తెల్లని రాతినిత్తును అన్నాడు. జయించువానికి నూతన పేరు, క్రొత్త పేరు ఇస్తానన్నాడు. జయించువాని నా దేవుని మందిరములో ఒక స్తంభముగా నిలుపుతానన్నాడు. జయించువానికి నేను నా తండ్రి మీద సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించిన వాడిని నా సింహాసనం ముందు కూర్చుండనిత్తును అన్నాడు. ఇట్లా జయించిన వాడికి ఏమేమి ఇస్తానన్నాడో, మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును అన్నాడు. జయించిన వానికి ఇలా 7 సంఘాల లేఖల్లో జయించేవాడికి ఏమేమి ఇస్తాడో రాశాడు. జయించుట, ఓడిపోవుట అనే పదాలు ఎక్కడ దొరుకుతాయి? యుద్ధరంగంలోనే, పోరాటంలోనే. కాబట్టి మనందరం పోరాటంలో ఉన్నాం. శరీరంతో పోరాడుతున్నాం, సమస్యలతో పోరాడుతున్నాం, లోకాశలతో పోరాడుతున్నాం, మనలోకి దుష్ట తలంపులు తీసుకొచ్చి కృంగతీసే శత్రువు ఆలోచనలతో పోరాడుతున్నాం. నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి పాపం ఆత్మల్ని పట్టి పీడించి లోకానికి, లోకాకర్షణలకి, పాపానికి, శాపగ్రస్తమైన వ్యసనాలకి, అలవాట్లకి ఈడ్చుకు వెళ్తున్న వాళ్ళని అందులో నుంచి బయటికి తీసుకొని రావడానికి ఆ దయ్యాలతో పోరాడుతున్నాం. ప్రార్థనలో పోరాడుతున్నాం, సువార్త ప్రకటనలో పోరాడుతున్నాం. ఒక పక్క మన శరీర ఇచ్చలతో పోరాడుతూ వాటిని ఒక పక్క చంపేస్తూనే మరో పక్క ఎదుటి వాళ్ళని కూడా పాప బంధకాల్లోంచి బయటికి తీసుకొచ్చి క్రీస్తుతో కూడా వాళ్ళని అంటుకట్టడానికి మన వంతు మనం పోరాడుతున్నాం. అలా మనల్ని చేయకుండా, మనల్నే పాడు చేయడానికి, ఇతరులకు పనికి రాకుండా మనల్ని చేయడానికి శత్రువు నిరంతరం మన మీద పోరాడుతూ వాడు దాడి వాడు చేస్తానే ఉన్నాడు, చేస్తానే ఉంటాడు. బ్రదర్, ఈ పోరాటం మొత్తం ఊపిరున్నంత వరకు నడుస్తూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. వెనకడుగు వేయకూడదు, సాగిపోతానే ఉండాలి. చివరి ఘట్టంలో పౌలు చెప్పినట్టు చెప్పాలి. మంచి పోరాటము, నా పరుగు, నా విశ్వాసము, ఇక మీదట నా కొరకు. అది 5 అయిపోయినాయా? ఇక 6వది యోర్దాను. దేవునికి మహిమ. ఈ 6వది 7వది ఈసారి వారం చెప్తాలే. ఎందుకంటే మళ్ళీ టైము మీకు ఎక్కువ తీసుకుంటే పాపం కాళ్ళు లాగుతాయి, బలహీనలకు నన్ను తిట్టుకుంటూ ఉంటారు. కాబట్టి మిగిలిన అనుభవాలు ఈసారి చెప్తా. ఎప్పటికి ఒక 5 చెప్పా. ఎంతమంది విన్నారు? ఎంతమందికి అర్థమైంది? అందులో నుంచే దేవుడు నీకు కావాల్సిన మాటలు నీకు, నాకు కావాల్సిన మాటలు నాకు ఆయన అందించాడు. కనుక తలలోంచి కళ్ళు మూసుకొని కృంగిన స్థితిలో ఉన్నవాళ్ళు లేచి నిలవండి. దేవుని వాక్యాన్ని ధిక్కరించి సాతానుకు లోబడిన వాళ్ళు ఇక వాడిని ఎదిరించడం మొదలు పెట్టండి. త్రోవ తప్పిపోయిన వారు తిరిగి త్రోవలోకి రండి. మన వాగ్దత్త దేశం చేరాలి. మన కోసం దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైనవి ఉన్నాయి. ఆ రాజ్యం అంది. దానికోసం సిద్ధమవుదాం. ప్రార్థన చేద్దాం. అందరం తలలోంచి కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. మన ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎక్కడున్నారో తలలోంచి కళ్ళు మూయండి. అందరూ కూడా ప్రేయర్లో ఉండండి. ఈరోజు దేవుడు నీతో పంచుకున్న మాటలేవో చాలా సంగతులు మాట్లాడుకున్నాం మనం. మొదటి మాటకు నువ్వు లోబడితే 2వ మాట మాట్లాడతాడు. దానికి లోబడితే 3వ మాట మాట్లాడతాడు. నువ్వు ఎంతగా లోబడుతూ ఉంటావో అంతగా దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. శత్రువుతో మాట్లాడటం నేర్చుకో. శత్రువా, నా మీద అతిశయపడకు. నా ప్రభు సెలవు లేకుండా నాకు ఏదీ రాదు. ఈరోజు నేను పడి ఉన్నానంటే నన్ను లేపేవాడు నా దేవుడే, నన్ను నిలబెట్టేవాడు నా దేవుడే. గెలుపు నాదే, జయము నాదే. నేను చావును బ్రతికుండి నా దేవుని క్రియలు వివరిస్తాను. నా తండ్రి సెలవు లేకుండా నన్ను ఏమీ చేయలేదు. ధైర్యంగా చెప్పగలగాలి, ధైర్యంగా చెప్పగలగాలి, ధైర్యంగా చెప్పగలగాలి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపేగ దేవానికి స్తోత్రమయ్యా. ఈ శుక్రవారపు వేళ
మా అందరితోనూ నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు. ఈరోజు మేమందరం ముందుగా మా దోషములను ఒప్పుకుంటున్నాం. ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి కీలకమైన విషయాలు మళ్ళా మా దృష్టిలోకి తీసుకొస్తున్నావు. నీకు వందనాలు ప్రభువా. మా మారు మనసును మేము మళ్ళా పరీక్షించుకోవాల్సి వచ్చింది. మా మనసులో ఇంకా దోషాలు ఏమైనా దొర్లి ఉంటే అవన్నీ కూడా మళ్ళా శుద్ధీకరణ పొందవలసి ఉంది. ఎప్పటికప్పుడు మేము అన్ని పరిశీలించుకొని జాగ్రత్తగా చూస్తూ ముందుకు సాగవలసి ఉంది. యేసు ప్రభువా, లోకం నిన్ను ఎరగదు, కానీ మేము నిన్ను ఎరుగుదు. ఎందుకంటే మా కళ్ళు నువ్వే తెరిచావు, మమ్మల్ని క్షమించావు, నీ రక్తంతో మా పాపాలన్నీ కడిగావు, నూతన జన్మ అనుభవంలోనికి నడిపించావు, పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చి మేఘం కింద నడుపుతున్నావు, పర్వతం మీద నీ ఆజ్ఞలు పొందుకోవడానికి కృపనిచ్చావు. ప్రతి దాని దగ్గర నాయన పాఠం ఉంది. నీ శ్రేష్టమైన చిత్తం తెలుసుకోవాలంటే పర్వతం ఎక్కాలి ప్రభువా. పర్వతం ఎక్కకుండా నీ చిత్తం తెలియదు నాయన. నీ శ్రేష్టమైన ఉద్దేశాలన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పర్వతం ఎక్కిన అనుభవం ఉండాలి. నీ మాటలు దొరికితే అవి ఆయుధాలు ప్రభువా. వాటితో నీ శత్రు సైన్యాన్ని నిర్జించవచ్చు నాయన, ఎదిరించవచ్చు, ఓడించవచ్చు ప్రభువా. మేమంతా సైనికురాండ్రమై యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూస్తే ఎండిపోయిన ఎముకలు ఒక మహా సైన్యమే నిలిచాయి. వాళ్ళు మంత్రులు అవ్వలేదు, రాజులు అవ్వలేదు, మరేదో కాలేదు, కానీ ఒట్టి మనుషులుగాను కాలేదు, కానీ ఎగ్దం సైనికులే లేచి నిలిచినట్టుగా ఉంది నాయన. మమ్మల్ని అందరినీ కూడా యుద్ధ సన్నద్ధుల్ని చేయండి. నీ వాక్కుని ఈ రోజు మా మీద పంపించారు, నీకు వందనాలు. నిస్తేజమై నిరుత్సాహముతో కృంగుబాటుతో దిగజారిపోయిన మమ్మల్ని నీ మాటల చేత లేవనెత్తినందుకు మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మా వెన్ను తట్టి ధైర్యపరిచి భయపడకో, నేను నీకు తోడై ఉన్నాను, జయము నీదే. సైనికుడు పిరికివాడై ఉండకూడదు, సైనికుడు భయస్థుడై ఉండకూడదు, సైనికురాలు పిరికిది భయస్థురాలై ఉండకూడదు. ధైర్యము సైనికుడికి ప్రధానమైన ఆయుధం, తెగింపు సైనికుడికి ప్రధానమైన ఆయుధం. కాబట్టి ధైర్యము కలిగి ఉండు, తెగువ కలిగి ఉండు. నా మాటలను ఆయుధాలుగా చేసుకొని చేత పట్టుకొని ఉండు. నా మాటలకు లోబడుతూ ఉండన్నావు. నీ మాటలన్నీ మా గుండెల్లో స్థిరపరిచి నా ప్రభు ఇంకా ఎక్కడన్నా కాఠిన్యం ఉంటే విరగొట్టు, నలగొట్టు, సరిచేయండి. నువ్వు అనుకున్న ఆకృతిలోనికి మమ్మల్ని నడిపించి, మరి పౌలు అంతగా నలగొట్టబడ్డాడు కనుకనే అందరికంటే కూడా ఆశీర్వదించబడిన వాడయ్యాడు. అపోస్తలుల అందరిలోకి శ్రేష్ఠుడయ్యాడు. నా ప్రభువా, ఎంతగా నలగొడతావో, ఎంతగా విరగొడతావో అంతగా పరిమళం మా నుంచి వచ్చేటట్టు చేస్తావు. ఈరోజు ఇక్కడ ఉన్న బిడ్డలు కావచ్చు, మేము నలుగుతున్న పరిస్థితులు నీకు తెలుసు. నా ప్రభా, వీటన్నిటి తరువాత నువ్వు ఇవ్వబోతున్న ఆశీర్వాదం కూడా నీ గ్రంథంలో మేము ఎరిగే ఉన్నాం. కాబట్టి ఆ సంగతులు ఎరిగిన వారమై ధైర్యం తెచ్చుకొని నీ వైపు చూస్తూ ముందుకు సాగే కృప మా అందరికీ దయచేయను. నాశన కోపానికి జోగుతున్న ఆత్మల్ని రక్షించు నాయన. త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, జోదరులుగా, దొంగలుగా, నరహంతకులుగా, మాంత్రికులుగా, నిర్జీవమైన వాటిని మ్రొక్కేవారుగా ఎంతోమంది జీవితాలు నశించిపోతున్నాయి ప్రభా, నాశనంలోకి వెళ్తున్నారు ప్రభా. నిన్ను ఎరుగక అనేకులు నశిస్తున్నారు, నిన్ను ఎరిగి కూడా త్రోసివేసి కొందరు నశిస్తున్నారు ప్రభా. వారిని దర్శించు, వారితో మాట్లాడు. ఒకప్పుడు మేము అట్టివారిమై ఉంటే మేము మమ్మల్ని దర్శించావు, మాతో మాట్లాడావు. మా బ్రతుకులు వెలిగినాయి, వారిని కూడా దర్శించి వారితో మాట్లాడు. వారి ఆత్మలను కూడా రక్షించు. ఇక్కడ నిలిచిన వారి కుటుంబాల్లో కొంతమంది మార్పు లేని వ్యక్తులు ఉన్నారు, వారిని దర్శించి వారితో మాట్లాడు. వారి జీవితాలు మార్పు చెందడానికి సహాయం చేయి. ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళలో రోగులుగా ఉన్నారో, లైవ్ ద్వారా జూమ్ ద్వారా ఉన్న వాళ్ళు ఎంతమంది రోగులు ఉన్నారో నా ప్రభా, రోగాలతో బాధపడుతున్న వారిని దర్శించు దేవా. త్రాగుడు వలన లివర్ చెడిపోయి, కిడ్నీలు చెడిపోయి కొంతమంది రోగాన్ని కొని తెచ్చుకుంటే, ఏ వ్యసనం లేక కూడా కొంతమంది రోగాల బారిన పడ్డారు. మైనా క్యాన్సర్, ఎన్నో రకాల క్యాన్సర్లు ఉన్నాయి. HIV పాజిటివ్ కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, మెదడు జబ్బులు కావచ్చు, కిడ్నీ సమస్యలు కావచ్చు, లివర్ సమస్యలు కావచ్చు, ఊపిరితిత్తుల సమస్యలు కావచ్చు,
షుగర్ సమస్య కావచ్చు, బీపీ సమస్య కావచ్చు, నీవు స్వస్థపరచగలవు. ఆ బాధతో అల్లాడుతున్న వారిని స్వస్థపరచు నాయన. ఫైల్స్ సమస్య చేత బాధపడుతున్న వారిని స్వస్థపరచు. పక్షవాతం చేత బాధపడుతున్న వారిని స్వస్థపరచు. మెంటల్ ఎఫెక్ట్, మానసిక బలహీనత చేత బాధపడుతున్న వారిని స్వస్థపరిచి వారి మతి స్థిమితపరచు నాయన. గ్యాస్ట్రిక్ సమస్య ద్వారా, ఎసిడిటీ సమస్య ద్వారా, విష జ్వరాల ద్వారా, డెంగ్యూ ఫీవర్, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోయి బలహీనపడిన వారిని స్వస్థపరచు. కరోనా పాజిటివ్ సమస్యతో బాధపడుతున్న వారిని స్వస్థపరచు. మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు, వైరల్ ఫీవర్స్, విష జ్వరాలు బారిన పడ్డ వారిని స్వస్థపరచు. కాళ్ళు చేతుల్లో బలహీనతలు, ముక్కు, కన్ను, గొంతు, చెవి, నోరు, పంటి సమస్య సమస్తములో కూడా స్వస్థత కలిగించు తండ్రి. నరముల బలహీనతను తీసివేసి స్వస్థపరచు ప్రభువా. వెన్నెముక సమస్య, నడుముల సమస్య, మోకాళ్ళ నొప్పుల సమస్య స్వస్థపరచు నాయన, స్వస్థపరచు నాయన, స్వస్థపరచు. చర్మ రోగములు, కుష్ఠరోగము, సోరియాసిస్ బలహీనత, ఓ తండ్రి నాయన చెప్పుకోలేని సమస్యలు, రహస్య సమస్యలు, స్త్రీలకు పర్సనల్ గా వచ్చే సమస్యలు, పురుషులకి పర్సనల్ గా వచ్చే సమస్యలు యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఆమేన్. పురుషుడిగా పుట్టి స్త్రీ లక్షణాలు తనలో కనబడుతున్నప్పుడు భయపడుతూ నాకేంటి ఇలాంటి లక్షణాలు కనబడుతున్నాయని భ్రాంతులకు గురయ్యేటువంటి బిడ్డలు ఉన్నారు, నలిగిపోతున్నవారు. అది కూడా ఒక విధమైన బలహీనత వంటిదే ప్రభు. వారిని కూడా స్వస్థపరచమని వారి పక్షంగా కూడా ప్రార్థన చేస్తున్నాం. వికలాంగుల్ని స్వస్థపరచు, వారిని ఆదరించు. దిక్కులేని పిల్లల్ని ఆదుకో తండ్రి. విధవరాండ్రను ఆదుకో, వృద్ధులను ఆదుకో తండ్రి. తల్లిదండ్రులు లేని వారిని ఆదుకో ప్రభువా. మేము కూడా వారిని ఆదుకోవడానికి మాకు శక్తిని సహాయం చేయి. నీకు స్తోత్రములయ్యా. నా తండ్రి, మేము ప్రార్థన చేస్తున్నాం, మా బిడ్డల సమస్యలు పరిష్కరించు. ఇంకా ఎన్ని జబ్బులతో బిడ్డలు బాధపడుతున్నారో వారిని స్వస్థపరచు నాయన. థైరాయిడ్ సమస్య చేత బాధపడుతున్న వారు స్వస్థత నీవు. జుట్టు ఊడిపోతున్నటువంటి సమస్య, యవనస్తులు పెండి కాని వారు నాయన ఎంతో సిగ్గుతో బాధపడతారు, వారిని కాపాడు ప్రభువా, కనికరించు. కొంతమంది వికారంగా ఉంటే ప్రాణం కూడా తీసుకునే వారు ఉన్నారు ప్రభువా. అలాంటి పరిస్థితి బిడ్డలకు రానియొద్దు. యవన బిడ్డల్ని కాపాడండి. చదువుకున్న బిడ్డలకు జాబులు వచ్చేటట్టు చేయి. చదువుతున్న బిడ్డలకు ఎదుగుదల, ఆధిక్యత దయచేయి. వారిని ఒట్టిగా లోకానుసారులుగా మాత్రమే కాక ఆత్మానుసారులై మంచి ఆత్మీయులై నీ కొరకు కూడా బ్రతకడానికి వారికి కృప చూపునైనా నీకు వందనాలు. ఎన్ని కుటుంబాలు కలతలతో ఉన్నాయో, ఎంతమంది కోర్టు కేసుల్లో ఉన్నారో వారికి విడుదల ప్రసాదించు. అయ్యో, ఎంతమంది నాయన నిందల పాలై ఉన్నారో వారికి ఓదార్పును, ఆదరణను దయచేయి. తమ కుటుంబంలో తమ ప్రేమించే వ్యక్తులను ఎవరు లాస్ అయి ఉన్నారో వారికి ఆదరణ, ఓదార్పు దయచేయి తండ్రి. నీకు వందనాలు. అప్పుల ఊపిలో ఎంతమంది కూరుకుపోయారో, ఎన్ని ప్రయత్నాలు చేసినా బయటపడలేక ఎంతమంది అలలాడుతున్నారో వారికి విడుదల కలిగించేస్తున్నాములో. బిడ్డల్ని, వారి కుటుంబాల్ని, వారి బిడ్డ పాపల్ని చేతులకి అప్పగిస్తున్నాను దేవా. కరుణతో జ్ఞాపకం చేసుకొని బిడ్డల్ని ధైర్యపరచు, విడుదల దయచే, ఆదరణ దయచే, విశ్వాసము దయచే. నిన్ను వదిలిపెట్టి వ్యర్థమైన వాటితో త్రిప్పబడకుండా బిడ్డల్ని నీలో స్థిరపరచు. మారు మనసు లేని వాళ్ళకి మారు మనసు, రక్షణ పొంది తప్పిపోతున్న వారిని తిరిగి త్రోవలోకి తీసుకున్నా. ఇంకా రక్షణ పొందని వారితో మాట్లాడి రక్షణ బాప్తీసం పొందినట్లు చేయి. పొందిన వారు కనిపెడుచుండగా పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి తండ్రి. సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న సేవా పరిచర్యలన్నింటినీ దీవించు ప్రభు. ఎన్ని ప్రాంతాల్లో సంఘ నిర్మాణాలు జరిగాయో, దైవజనులు ప్రయాసపడుతున్నారో వారందరూ వారి సాక్ష్యాలు, వారి మనస్తత్వం కాపాడు ప్రభా. గర్వహృదయులుగాను, అహంకారులుగాను, తిరుగుబాటుదారులుగాను కాకుండా దీన మనసు కలిగి యథార్థ హృదయులై నిన్ను సేవించినట్లుగా ఆత్మల భారం, కేవలం ఆత్మల భారంతోనే ప్రయాణం చేయనట్లు కృపనివ్వయ్యా. నీకు వందనాలు. మా బిడ్డలందరినీ పేరు పేరు నీ చేతికి అప్పగిస్తున్నాను. ఒక పెద్ద పని మేము పెట్టుకున్నాం దేవా, ఒక పెద్ద పని మేము పెట్టుకున్నాం దేవా. ఇదిగో షెడ్లన్నీ ఊడదీశాం నాయనా దేవా. అయ్యో, వర్షపు సమస్యలు వస్తున్నాయి దేవా. అయ్యో, ఈ రోజు మేము కూర్చోలేక నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది దేవా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఈ పనులన్నీ మీరే కంప్లీట్ చేయండి. అవును తండ్రి. కావలసిన వస్తువులు కొనడానికి ఆర్థికమైన సమృద్ధిని దయచేయండి ప్రభువా. తండ్రి, ఆర్థిక పరమైన సమృద్ధిని దయచేయండి. నా ప్రభువా, ఏ మనిషిని వైపు చూడం, ఏ మనిషిని అడగము గాని నీ దయ కొరకు కాచుకున్నాం. అవును తండ్రి. నీ బిడ్డలతో నీవు మాట్లాడు, కలిగిన వారిని నీవు నాయనా
దర్శిస్తావో, లేని వారిని దర్శిస్తావో, ఎవరినో దర్శించి ఇప్పిమని మేము అడగము, కానీ నువ్వు చేయి ఏ విధంగానైనా కార్యం. నువ్వు చేయి. నీకే సలహాలు ఇవ్వము నైనా, నీ చిత్త ప్రకారం నువ్వే మాకు కావాల్సిన సహాయాన్ని పంపండి. శుక్రవారం వేళ మేమందరం ఏకమై ప్రార్థన చేస్తున్నాం. మాకున్న ఆర్థిక అక్కర్లు నీకు తెలుసు. కావలసిన సరుకుల నిమిత్తము, వస్తువుల నిమిత్తము కావలసిన ధనము యేసు నామములో సమకూర్చబడును గాక. ఆమేన్. ఈ ఉపవాస వేళ మనందరం ఏకమై చేసే ప్రార్థన వింటున్న దేవునికి స్తోత్రాలు చెప్దామా? స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, పరిచర్యకు విఘాతంగా వర్షపు సమస్య యేసు నామములో ఈ వర్షం ఇక ఆగిపోవును గాక. ఆమేన్. ప్రభువా, కొంతకాలం ఈ వర్షం బ్రేక్ చేయండి. రైతాంగానికి అవసరమైనప్పుడు దీన్ని కురిపించండి ప్రభువా. వారి పాపాలు కూడా మేము ఒప్పుకుంటున్నాం, క్షమాపణ అడుగుతున్నాం. ఇది ఎక్కువైనందువల్ల పంటలు పాడయ్యే అవకాశం ఉంటుంది, తక్కువైనందున పాడయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఎక్కడ ఎవరికి ఎంత కావాలో అంత నా దేశము బాగుపడినట్లు, సుభిక్షమగునట్లు, క్షేమం పొందినట్లు, రైతాంగము బాగుపడినట్లు, బ్రతుకున్నట్లు దయతో వర్షాన్ని మీ వశంలోకి తీసుకో ప్రభువా. ప్లీజ్ కనికరించి ఇటు పరిచర్యకు విఘాతం లేకుండా, అటు రైతాంగానికి నష్టం కలగకుండా కార్యము చేయండి. విశ్వాసంతో నీ బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నీకు వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చమని, సార్వత్రిక సంఘాన్ని సత్యంలో ప్రతిష్ఠ చేసి ఇంకా ఇక్కడ నిలిచిన వాళ్ళ అనేకుల్ని సేవకులందరుగా సిద్ధపరచు. చిన్న చిన్న ప్రార్థన గుంపులుగా మొదలుపెట్టి ప్రార్థన సేవ చేస్తున్న బిడ్డల్ని కూడా ఇంకా బలపరచు. వారికి కొంతమందికి తెలియదు నాయన వాళ్ళు ఎంత గొప్ప సేవ చేస్తున్నారో, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయి తండ్రి. వాళ్ళు మోకాళ్ళుని ఆ 2, 3, 4, 10 మంది, ఆ 15 మంది చేసే ప్రార్థన చాలా పెద్ద పెద్ద కార్యాలు జరిగిస్తుందని వారు గ్రహింపులోకి వచ్చేటట్టు సహాయము చేయదేవా. నీకు వందనాలు. నా దేశంను స్వస్థపరచు, దేశ అధికారులను దీవించు, తగిన జ్ఞానం వారికి, స్వార్థం నుండి దూరపరచు, మంచి ఆలోచనలను, మంచి సహకారాలను వారికి దయచేయి. మతోన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రభుత్వాలని కంట్రోల్ చేయదేవా. నీకు వందనాలు. ఇండియాలో నా ప్రభు అందరూ సామరస్యతతో బ్రతకడానికి తోడ్పాటును అందించే ప్రభుత్వాలు నెలకొల్పు తండ్రి. నీకు వందనాలు. సువార్త వ్యాప్తి కొరకు నాయన ఎంతమంది కష్టపడుతున్నారు వారందరికీ తోడై ఉండి నీ భద్రత దయచేయి. దైవజనులను విశ్వాసులను పరిచారకుని కాపుదల్లోకి తీసుకో. ఎవరెవరు నీ కోసం ఎంత కష్టపడుతున్నారో వారిని గుర్తించి దీవించు తండ్రి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, బిడ్డలు అందరినీ నీ కాపుదల్లోకి తీసుకో. తిరిగి వెళ్ళనే ఉండగా మార్గమందు మాకు తోడై ఉండు. జరుగుతున్న పనులన్నిట తోడై ఉండి కావలసిన సహాయం నీ కృపతో దయచేయి. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి మమ్మల్ని అందరినీ, మా కుటుంబాలు మీ చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని నింపి నీ కొరకు ప్రతిష్ఠిత పాత్రలమై ప్రతిష్ట కలిగి జీవించడానికి ప్రత్యేకమైన జీవిత అనుభవం మాకు దయచేయి. తెలిసి తెలియక ఈ గడియ వరకు మేము చేసిన తప్పులను క్షమించి నీ రక్తంతో మమ్మల్ని గడిగి శుద్ధీకరించి నూతన పరచమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోటి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడింది మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి నీ సదాతోడై నిత్యత్వంలో చేరు పర్యంతము మనందరిని నడిపించును గాక. ఆమేన్. సంతానము లేని బిడ్డలకు కూడా యేసు నామములో సంతానం కలుగును గాక. ఆమేన్. అవివాహితులైన పిల్లలకు పెళ్లిళ్ళు గాక. ఎదురు చూసిన తల్లిదండ్రుల కన్నీళ్లు తుడవబడి వారి బిడ్డలు గట్టెక్కుదురు గాక. ఆమేన్. ఇంకా ఎవరెవరు చెప్పలేని కలతలు, ఎవరు ఏ కలతలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో వాళ్ళందరి బంధకాలు యేసు నామములో తెగిపోవును గాక. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ప్రభేసు రక్తమునకే జయం. ప్రభేసు రక్తమునకు జయం. ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం. తండ్రి దేవుని కార్యం నిరంతరము జయము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిర్దోషమైనది, నిష్కళంకమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమైనది, మనుషులలో ఆ దూతలలో లేనిది, మనుషులతో ఆ దూతలతో కానే కదది. యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము. యేసు రక్తము, పరిశుద్ధ రక్తము,
నరుని రక్తమైన పాపములను కడుగగలదా? ఏ నరుని రక్తమైన శాపములను బాపగలదా? ఏ నరుని రక్తమైన పాపములను కడుగగలదా? ఏ నరుని రక్తమైన శాపములను బాపగలదా? పాపాలనే కడిగి శాపాలనే బాపి, పాపాలనే కడిగి శాపాలనే బాపి, పాపాలనే కడిగి శాపాలనే బాపి, పాపాలనే కడిగి శాపాలనే బాపి, పరిశుద్ధ పరచును నా యేసు రక్తము, పరిశుద్ధ పరచును నా యేసు రక్తము. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. నిర్దోషమైనది మన రోగములను స్వస్థపరచగలిగిన రక్తం, దయ్యములను వెళ్ళగొట్టగలిగిన రక్తం యేసు రక్తం. స్తోత్రం. ఆమేన్. చప్పట్లు కొడుతూ అందరూ నరుని రక్తమైన రోగములను స్వస్థపరచేనా? ఏ నరుని రక్తమైన దయ్యములను పారద్రోలేనా? ఏ నరుని రక్తమైన రోగములను స్వస్థపరచేనా? ఏ నరుని రక్తమైన దయ్యములను పారద్రోలేనా? రోగాలపై జయము, దయ్యాలకే భయము, రోగాలపై జయము, దయ్యాలకే భయము, రోగాలపై జయము, దయ్యాలకే భయము, రోగాలపై జయము, దయ్యాలకే భయము. కలిగించు రక్తము నా యేసు రక్తము, కలిగించు రక్తము నా యేసు రక్తము. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. యేసు రక్తము
సాక్షికే శుద్ధి మన బ్రతుకులో బుద్ధి మన సాక్షికే శుద్ధి మన బ్రతుకులో బుద్ధి మన సాక్షికే శుద్ధి మన బ్రతుకులో బుద్ధి కలిగించు రక్తము నా యేసు రక్తము కలిగించు రక్తము నా యేసు రక్తము